నిజంగా ఇది ఒక చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే, ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, తను ఈ రాష్ట్రానికి ఒక రాజులాగా భావిస్తా ఉంటారు ప్రజలందరూ గూడా. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట గూడా అది ప్రజల్లోకి వెళ్తది. కింది స్థాయి దాకా పి కా నాయకులకే గాని, లేకపోతే ప్రజలకే గాని, అదేవిధంగా చిన్న చిన్న విద్యార్థులు, పిల్లలు అందరూ గూడా దాన్ని ఏకీభవించే విధంగా ఉండాలి మాటలు మాట్లాడుతున్నప్పుడు. ఆయన మాట్లాడుతున్న మాట ఎట్లుందంటే, మొత్తం ఇగ హిందూయిజంలో అంతా ఒక చులకనగా భావనతోని అంటే ఒక ఒక భార్య ఉన్న దేవతలున్నారు, ఇద్దరు భార్యలున్న దేవతలున్నారు, తాగుబోతులకు అలాగో దేవత అలాగున్న దేవతలు అలాగున్నారనే మాటలు మాట్లాడుతుంటే, దాన్ని మళ్ళీ ఆ యొక్క హిందుత్వాన్ని మళ్ళీ వాళ్ళ పార్టీకి కంపేర్ చేసుకుంటా మాట్లాడడం అనేది నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన ఆయనకేమైందంటే పోయే కాలం దగ్గరకొచ్చినట్టుంది. ఎందుకంటే అర్థం చేసుకోవాలి ఈరోజు భారతదేశం మొత్తం గూడా నరేంద్ర మోడీ గారు హిందుత్వాన్ని ప్రపంచం మొత్తము వ్యాపించే విధంగా, హిందుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం గూడా ఏంది అనేది చెప్పే విధంగా, యోగా అంటే ఏంది అనేది ప్రపంచం మొత్తం తెలిసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతుంటే